వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి కిరణ్ గారు. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎవరు చూడొద్దని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారట. ఇది సాధ్యం అంటారా, మన సినిమాలు చూడకుండా ఆపటం అనేది? అంటే అది ఒక హక్కు వాళ్ళకి. ఎవరు చూడొద్దని చెప్పడం, దాన్ని ఎవరు వద్దని చెప్పలేరు కదా. సో చెప్పేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్. వాళ్ళు చూడమని ఎందుకు చెప్తారు? చూడొద్దనే చెప్తారు. బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటున్నారు. సో అంతకు మించి వాళ్ళ నుంచి ఆశించేది ఏమీ లేదు. వాస్తవానికి ఇది ఒక రకమైన శుభ పరిణామం కూడా. అదొక ఫస్ట్ డే వెళ్ళి చూసేది కూడా వాళ్ళే. మళ్ళీ ఎందుకు చూస్తారు చెప్పనా? బ్యాడ్ రివ్యూలు ఇవ్వటానికి చూస్తారు. సినిమా బాగాలేదు, ఎత్తిపోయిందని చెప్పడానికి చూస్తారు. సో ఇవాళ నిజంగా బాయ్కాట్ హరిహర వీరమల్లు అని వాళ్ళు అన్నారు అంటే ఇది ఒక రకంగా శుభ పరిణామం. వాళ్ళు చూడకపోతే అన్ని పాజిటివ్ రివ్యూసే వస్తాయి. అంటే సూపర్ హిట్ అని అనుకోవచ్చాము. లేకపోతే సూపర్ హిట్టే. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి సార్. వాళ్ళు ఏం రీజన్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి సినిమాల ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడద్దు అనుకొని కూడా మళ్ళీ రాజకీయాలు మాట్లాడారు. ఉన్నదే కదా మాట్లాడారు. ఉన్నది మాట్లాడితే ఉలికెందుకు? వాస్తవానికి భీమ్లా నాయక్ సినిమాకి 10 రూపాయలు 15 రూపాయలకి ఎంఆర్ఓలను పెట్టి అమ్మించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అలాంటప్పుడు అది సినిమాకు సంబంధించిన చర్చే కదా. అది వేరే చర్చ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడటమో, లేకపోతే ఆయన చేసిన వేరే అరాచకాలు, మద్యం కుంభకోణం గురించో మీరు సినిమా ఫంక్షన్లో మాట్లాడాలి. ఆయన మద్యం కుంభకోణం గురించి సినిమా ఫంక్షన్లో మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా చెప్తారు. ఆయన మాట్లాడింది ఏంటి? ఇవాళ సినిమా రేట్లు, టికెట్ రేట్లు కూడా పెంచుకోగలిగాము చాలా రోజుల తర్వాత. గత 5 సంవత్సరాలుగా ఎవరైనా పూర్తి స్థాయి బాధితుడు ఉన్నాడు సినిమా ఇండస్ట్రీలో అంటే పవన్ కళ్యాణ్ గారే. సో మిగతా వాళ్ళ సినిమాలకి ఎంతో కొంత హైప్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి దండం పెట్టినా ఏం చేసినా హైప్ ఇచ్చారు. సో అంతెందుకు, స్వయంగా చిరంజీవి గారు ఆయనకేం సంబంధం లేకపోయినా ఈ పెద్ద హీరోలు అందరినీ తీసుకెళ్ళిపోయి ఆయన కూర్చొని మాట్లాడి ఆయనకు చేతులెత్తి నమస్కారం చేసే స్థితికి ఇండస్ట్రీని తీసుకొచ్చాడంటే, అంత ఒత్తిడి తీసుకొచ్చారంటే ఆలోచించవచ్చు కదా. సహజంగా దుర్గా ప్రసాద్ గారు, మీరు మాస్టర్, మీకు తెలియదు ఏం లేదు, ప్రోటోకాల్లో ఎలా ఉంటుందో తెలియదు ఏం లేదు. ఒక లెజెండ్ చిరంజీవి గారు వస్తున్నారు అంటే మీ ఇంటికి మీరు ఎక్కడి దాకా రావాలి? కారులో లోపల దాకా. కారు ఎక్కడ దాకా అయితే వెళుతుందో, మీరు ఎక్కడ దాకా అయితే కారులో లోపల ప్రయాణం చేస్తారు అక్కడ దాకా వాళ్ళు తీసుకురావాలి కదా. అది కదా. కానీ మీరు గేటు బయట ఎక్కడో కారు ఆపుకొని గేట్ లోపలికి నడుచుకుంటూ వచ్చి ఇట్టెళ్ళమంటారని అడుగుతూ ఒక్కొక్కరిని అడుక్కుంటూ కనీసం వచ్చి ఎవరైనా రిసీవ్ కూడా చేసుకోలేదు. అంత దుర్మార్గంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ అంశాన్ని మనం ఎప్పటికైనా మర్చిపోగలుగుతామా? ఒక ఇండస్ట్రీలో లెజెండరీ ఒక హీరో, ఎవరైనా మనం గర్వపడే హీరో చిరంజీవి గారు, ఆయన్ని మీరు అంత హ్యూమిలియేట్ చేశారే. యూనియన్ మినిస్టర్గా చేశాడు, మాజీ కేంద్ర మంత్రి. మీ దగ్గరకు వస్తే అంత చిన్న చూపు మీరు ఎలా చూస్తారు? చిరంజీవి గారు కనీసం చేతులెత్తి నమస్కరించి మీరు సినిమా ఇండస్ట్రీ పట్ల మీరు చల్లని చూపు చూడాలని అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాలని కూడా తెలియదా? సో అంత ఇల్టరేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయనకున్న కసి, కోపం, ద్వేషం అన్నింటినీ చూపించుకున్నాడు. అయినా కానీ ఎవరికి వాళ్ళుగా ఆయన ఏదో కాస్త అమికబుల్గా మాట్లాడుకుని పెట్టుకున్నారు, టికెట్ రేట్లు పెంచుకున్నారు. కానీ ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే నేను అడగాను, ఎంతైతే అంత 10 రూపాయలకి అమ్మితే 10 రూపాయలకే అమ్మనేయండి అని చెప్పి వదిలేశాడు. భీమ్లా నాయక్ సినిమాకి 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు అమ్మించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. చివరికి ఎంఆర్ఓలను తీసుకెళ్ళి ఆడబెట్టడం ఎంత దౌర్భాగ్యం అంటే సార్, మీలాగా పాఠాలు చెప్పిన టీచర్లని మందు షాపుల దగ్గర పెట్టారు సార్, వైన్స్ దగ్గర పెట్టి నిలబెట్టారు. అలాగే ఎంఆర్ఓలను తీసుకెళ్లి సినిమా థియేటర్ల దగ్గర నిలబెట్టారు సార్. ఏమన్నా మనం ఊహించగలం? ఎప్పుడైనా ఆశించామా ఇలాంటి పరిణామాలు? ఇలాంటి పరిణామాలు జరిగినాయి. సో ఆ పరిణామాలను ఆయన ఉటంకించాడు. తప్పేముంది? ఆయన సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ నా సినిమాకి ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రేట్లతో ఆయన ముందుకు వస్తున్నాడు. సో ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు గారు ఆఫ్ చేసి 2-3 మాటలు మాట్లాడారు. దీనికి మేము సినిమాని బాయ్కాట్ చేస్తాం. మీరు ఏం మాట్లాడకపోయినా బాయ్కాట్ చేసేవాళ్ళు. ఏదో ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి బాయ్కాట్ చేస్తూ ఉంటారు. బాయ్కాట్ చేయనియండి. వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చూస్తేనే హిట్ అయితే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి అశేష జనవాహిని. సార్ ఇంకొక మాట చెప్తున్నా మీకు, పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటం అనేది బాధ్యతగా ప్రతి పౌరుడు ఫీల్ అవుతారు అంటున్నా. అతిశక్తి కాదు. అంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశానికి స్వతంత్రం రావాలి అనుకున్నప్పుడు చాలా మంది దేశ భక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఎట్లా భావించారంటే
తృణమో పడమో వాళ్ళ దగ్గర ఉన్నది కంట్రిబ్యూట్ చేశారు దేశానికి, ఆ ఉద్యమానికి. అలాగా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా వాళ్లకు తోచింది కంట్రిబ్యూట్ చేశారండి. రిక్షా పుల్లర్ కూడా నెలకి 100 రూపాయలు ఇచ్చిన రిక్షా పుల్లర్ ఉన్నాడండి పవన్ కళ్యాణ్ గారికి. ఎస్, ఆయన అధికారంలోకి రావాలని. అంత ఉద్యమం ఒక రకంగా అఫ్ కోర్స్ కొంత అతిశయోక్తి అనిపించవచ్చేమో, కానీ స్వతంత్ర ఉద్యమంలో ఏ రకంగానైతే ఉద్యుక్తులై ఒక ఉద్యమ స్ఫూర్తితోటి మన పనిచేశారో ఆ రకంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి అందరూ వర్క్ చేశారండి. ఇవాళ కూడా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు సార్. ప్రతి ఒక్కళ్ళు టికెట్ కొని చూడటం మన బాధ్యత, మన ధర్మం. ఇది మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాను చూడటం మన రాష్ట్రానికి సేవ చేసినట్టుగా భావించి వెళుతున్నారు సార్. ఇది ఇంకా మీకు ఇంతకుమించి చెప్పక్కర్లేదు నేను. సో అలాంటప్పుడు వీళ్ళు బాయ్కాట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి సార్? బాయ్కాట్ చేసినా గర్ల్ కట్ చేసినా చూద్దాం. కాకపోతే కొంచెం ప్రచారం ఎక్కువ ఇస్తున్నారు. బాయ్కాట్ చెయ్యాలి అని చెప్పడం వల్ల మీకు ఇంకొక చిన్న కంపారిజన్ చెప్తా. బాయ్కాట్ చెయ్యాలి. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామా లేదా అని ఆలోచించే ఒక సగటు వ్యక్తి కూడా వెయ్యాలనుకుంటున్నాము, కానీ జగన్మోహన్ రెడ్డికి వేయాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అంటే కూటమికి వేయాలా అనుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హరణం చేసే ప్రయత్నం చేశారు. నలుగురు పెళ్ళాలు, కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తే ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన మీద జుగుప్స కలిగి చిచి ఇట్లా మాట్లాడతాను. ఆయన అవినీతికి పాల్పడలేదు. ఆయన ఎప్పుడు మంచి హృదయంతో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆదుకునే ఒక మంచి మనిషి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడుతున్నాడని మొత్తం ఇట్లా టర్న్ అయిపోయి కన్సాలిడేట్ అయిపోయి గంపకొత్తగా ఓట్లేసి 11 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాయ్కాట్ అంటారు. బాయ్కాట్ అనడం వల్ల ఓహో వీళ్ళు బాయ్కాట్ అంటే మనం ఖచ్చితంగా దీన్ని గట్టిగా చేయాలనుకో, ఇప్పుడు గట్టిగా చేయాలని మొత్తం కన్సాలిడేట్ అయ్యి సినిమాకి వెళ్తారు. వాళ్ళు బాయ్కాట్ అన్న తర్వాత వేగం పుంజుకునే టికెట్లు. అది ఇంకో విషయం అంటే అదొక అటాచ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే అటాచ్మెంట్ అరే బాయ్కాట్ అంటే లేదు, ఇంకో 2 సార్లు చూడాలి, 3 సార్లు చూడాలి, 2-3 రోజుల తర్వాత అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ చూసేద్దాం, మంచి పాజిటివ్ రివ్యూ. అయినా అది ఒక అతను ట్రావెలర్ ఒకడు ఉన్నాడు, ఆ ట్రావెలర్ చెప్పడం మాట చాలా బాగుంది సినిమా, ఫారెన్ లో రిలీజ్ అయింది, చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తాం మీకు ఈ సందర్భంగా. ఇంకొక బాయ్కాట్ కి ఇంకొక రీజన్ ఏం చెప్తున్నారంటే, ప్రభాస్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తున్నారు, ఇట్లా ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వాళ్ళేదో చెప్తున్నట్టుగా వీళ్ళే ఐడీలు క్రియేట్ చేసి, ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు సార్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఒకవేళ గనక వీరమల్లు సినిమా రిలీజ్ అయితే ఏం చేయాలి, ఒక వ్యూహాత్మకంగా మహేష్ బాబు ఫ్యాన్ పేజ్ తోటి మహేష్ బాబు ఫోటో ఉంటుంది, మహేష్ బాబు ఫ్యాన్గా ఉంటుంది, మనందరం మహేష్ బాబు ఫ్యాన్ అయితేనే అనుకుంటాం. సో ఈ 6 నెలలుగా మహేష్ బాబుకి సంబంధించిన పోస్టులు పెడుతూ వచ్చి ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కన్వర్ట్ చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు, బాయ్కాట్ చేయండి. ఏం రీజన్ ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ వ్యతిరేకించడానికి? ప్రభాస్ ఫ్యాన్స్ రిజెక్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉంటుందా? సో ఇవాళ కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత వినమ్రంగా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు ఏ హీరో కూడా చెప్పలేదు. నాకంటే చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారని ఎవరైనా చెప్పారా సార్? ఇంత పెద్ద స్టార్ హీరో రోజుకు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన 50 రోజులు నటిస్తే 100 కోట్లు వస్తుంది. సింపుల్ గా ఒక 50 రోజులు నటించి 100 కోట్లు తీసుకుని వెళ్ళిపోతారు పక్కకి. ఇప్పుడు దాకా పాన్ ఇండియా తీలా, పాన్ ఇండియా కాకపోతేనే ఈ రేట్లు, ఈ రెమ్యూనరేషన్లు. అలాంటి హీరో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే వాళ్ళ పెద్ద మార్కెట్ ఉంది, అఫ్ కోర్స్ నాదంత పోకపోవచ్చు, ఇంత హంబుల్ గా మాట్లాడుతుంటే, నాకంటే ప్రభాస్ పెద్ద హీరో, నాకంటే మహేష్ బాబు పెద్ద హీరో, ఇంత హంబుల్ గా మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు సార్ బాయ్కాట్ చేస్తారు? సింపుల్ రీజన్ కదా. ఇంకోటి, కలికి రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత మింగిల్ అయిపోయారు మీరు చూసారు కదా. ఇది గోదావరి జిల్లాలే కదా. గోదావరి జిల్లాలో ఒకవైపు ప్రభాస్ ఒకవైపు పవన్ కళ్యాణ్ వేసి పోస్టర్లు వేసి ఇద్దరికి మద్దతుగా ఎట్లా నిలుస్తున్నారు సార్. సో స్వయాన కృష్ణరాజు గారి సతీమణి ప్రభాస్ గారి పిన్నమ్మ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఆమె మా అబ్బాయి సినిమాని ఇంతలా మీరు ప్రోత్సహిస్తున్నారు, మీకు థ్యాంక్స్ ప్రత్యేకంగా అని చెప్పారు. ఇట్లాంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ తెచ్చాడు సార్. ఏ హీరో తేలా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిపుచ్చుకునే ధోరణి తెచ్చాడు. గోదావరి జిల్లాలో ఫ్లెక్సీ వార్లు జరుగుతుంటాయి, ఇవాళ లేవు ఫ్లెక్సీ వార్లు. కారణం ఏంటంటే ఈయన అడ్మిట్ అయ్యాడు, వాళ్ళకి నాకు పోటీ కాదు, వాళ్ళు పెద్ద హీరో అన్నాడు, ఎవడు మాట్లాడతాడు. మీరు ఇష్టం వచ్చిన హీరోని మీరు ఆ హీరోని మీరు నచ్చండి, అభిమానించండి, సినిమాలు చూడండి, అన్ని చేయండి,
ఓటు మాత్రం మీరు వేసేటప్పుడు మంచి పార్టీకి వేయండి, మంచి ప్రభుత్వాని కోసమే. నాకేమని కూడా చెప్పరు ఆయన, మంచి ప్రభుత్వానికి ఏమని చెప్పారు. ఈ యొక్క సింప్లిసిటీ, హుందాతనం, మంచితనం, వినమ్రత, వ్యక్తిత్వం కలగలిపి ఫస్ట్ టైం ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంటే అందరు ఫ్యాన్స్ వెళ్ళి చూడాలని తాపత్రయపడుతున్నారు. ఇది అతిశక్తి కాదు. ఇదండి కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీతో ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.